సంపాదించుకున్నారు. అక్కడ కూడా మావోనికి కనీసం పాత్ర ఇచ్చిన పాపన వల్ల ఇవాళకి ఇమిటేషన్ తెలుగే ఉంది సినిమాలలో. ఇమిటేషన్ తెలంగాణ భాషనే తప్ప ఒరిజినల్ తెలంగాణ సౌందర్యం లేదు. తెలంగాణ వాడు ఎట్లా పరాచకం ఆడతాడు, తెలంగాణ వాడు ఎట్లా నవ్వుతాడు, తెలంగాణ వాడు ఎట్లా బాధపడతాడు, ఆ దుఃఖమేంది, ఆ సహజాతి సహజమైన ఆ చిత్రీకరణనే ఇవాళకి లేదు. ఏదో గెట్లా అంటారు, గెట్లా అని కూడా అంటాడు ఆ తెలంగాణ. ఎక్కడ గా వస్తుంది ఆ స్పృహ నీకు లేదు, అది మాకు వస్తుంది. అది నీ అయ్యే జాగిరా అని అడుగుడు సులభం, ఎక్కడ గా వస్తుందో కూడా నీకు తెలియదు కదా. గెట్లా అనని ఎక్కడ అంటారు, గెట్లా అననే అనరు అసలు ఎక్కడ కూడా. నువ్వు అటువంటి కృత్రిమమైన తెలంగాణ మాట్లాడుకుంటూ వచ్చి నీ అయ్య జాగిరా అంటే ఏందన్నట్టు. నీకు నా భాషనే రానున్నది, నీకు నా భూమి నీది ఎట్లయితుంది, నా చరిత్రతో నువ్వు మమేకం కాకపోతివి, నా దుఃఖంతో నువ్వు మమేకం కాకపోతివి, నేను గొడగొడ ఏడుస్తుంటే నా పిల్లలు అగ్నికాహుతే చచ్చిపోతుంటే కూడా నువ్వు వ్యతిరేకంగానే మాట్లాడుతీవి. పైగా తెలంగాణ ఏర్పడే రోజు ఉపవాసం ఉంటివి. ఇవాళ వచ్చి నువ్వు మీ అయ్య జాగిరా అని అడిగితే నిన్ను ఎట్లా తెలంగాణ ప్రజలు ఇవాళ కూడా నువ్వు వచ్చి తెలంగాణ ప్రజలకు దండం పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాన్ని గౌరవించాలి, నమస్కరించాలి, బతుకమ్మ ఎత్తుకోవాలి, బోనం ఎత్తుకోవాలి, మమ్మల్ని క్షమించండి అనాలి, జరిగిన చరిత్ర ఇట్లా జరిగింది మేము ఇట్లా చేసేది లేకుండా అనాలి. నువ్వు అట్లా ఏమైనా ప్రయత్నం చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ వచ్చి నీ అయ్యే జాగిరా అంటే ఇది ఈ అహంకారపు పోకడలు. ఈయన రావడానికి కారణం ఏమిది? ఇక్కడ ఓ ఫెసిలిటేటర్ ఉన్నాడు, ఆయనకు ఓ ఫెసిలిటేటర్ ఉన్నాడు. మళ్ళా వ్యూహం కూడా చూడండి, పొన్నం ప్రభాకర్ ఏమో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు, సీఎం ఏమో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టి అటు అప్పీల్ చేస్తాడు, ఈయన అటు అప్పీల్ చేస్తాడు, ఈయన ఇటు అప్పీల్ చేస్తాడు. నాకు మళ్ళీ సమైక్యవాదం అప్పుడు ఉద్యమం కాలం నాడు కాంగ్రెస్లో ఒకడు తెలంగాణవాది, ఒకడు సమైక్యవాది, మళ్ళీ సేమ్ కుట్ర, సేమ్ టెక్నిక్ మళ్ళీ మొన్న కనబడుతున్నది. కనుక మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నట్టుగా అనిపించింది. కనుక ఈ అసలు నిజానికి పెట్టుబడి మారినప్పుడల్లా తెలంగాణ సినిమా, మన ఆంధ్ర సినిమా మారింది. వ్యవసాయం పెట్టుబడి నుంచి ఒక రకం సినిమాలు వచ్చినాయి, ఉమ్మడి కుటుంబాలు, విడిపోవడాలు, అవి చూసినాం. ఏం చేస్తాం, మా కుటుంబాలు కావు. తర్వాత ఏమొచ్చినాయి, మీరు సారా పెట్టుబడిలోకి పోతే డాన్లు, ఏదో మన యుగంధర్లు, స్మగ్లర్లు, ప్రతి సినిమాలో వ్యాట్ 69 ఫోటో అది మన అది కనబడేది, సీసా కనబడేది. మీరు సారా పెట్టుబడిలోకి పోతే అవి కనబడ్డాయి. మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పి ఎవడు మాఫియా, మళ్ళీ తెలంగాణ ఉండే మాఫియా కింద చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న పాపం రౌడీలు వాళ్ళు ఏదో చిన్న ఇది చేసుకునే వాళ్ళను వాళ్ళందరినీ గుండాలుగా భయంకరంగా వికారంగా చేసి చూపిస్తుంటే అవి చూసి కాలబెడుతుంది. హైదరాబాద్ గుంటూరు నుంచి వచ్చిన హీరో ఆ తెలంగాణలో ఉన్న వాళ్ళను, ఇక్కడ ఉండే చిన్న వాళ్ళను 24 రీళ్లు తంతుంటే మేము చూసినాం. అదే మా పాలిట సినిమాలైనా. ఇవాళ ఓ సినిమా వస్తే దాన్ని మా భరించలేనటువంటి ఓ పరిస్థితి కనబడుతున్నది. వీటన్నిటికీ కారణం అట్లనే మన ఇప్పటిదాకా దేశపాండే గారు చాలా వివరంగా చెప్పినారు. నీళ్ల విషయంలో అంత ఆరాటంతో పోరాటం జరిగింది కదా, అసలు నీళ్లు ఉద్యమానికి కేంద్రంగా ఉన్నాయి కదా, దాని విషయంలో ముఖ్యమంత్రి చూపించేటువంటి ఉదాసీనత, ఒక వ్యూహాత్మకమైనటువంటి మౌనం, ప్రశ్నించే వాళ్ళ మీదే దాడి. ఇవాళ నదులు ఆంధ్రాకు పోతున్నాయి, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. అప్పుడెప్పుడో మన బ్రిటిష్ కాలంలో వైస్రాయ్ ఉండి ఇక్కడి నుంచి కప్పం వసూలు చేసిపోయింది. ఇవాళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వైస్రాయ్ అయిపోయింది, ఇక్కడి నుంచి డబ్బు తీసుకుపోతారు అనమాట. మళ్ళీ ఆ కాలం నాటి పరిపాలన చూస్తున్నట్టు కప్పం చెల్లిస్తున్నట్టు ఇవాళ నదులు, మీరు కృష్ణానదిలో ఎక్కువ వాటా వాడుకుంటారు, నువ్వు ఆపలేకపోతావు. గోదావరి నదిలో ఎక్కువ వాటా తీసుకోవడానికి పన్నాగాలు పన్నుతుంటారు, దాన్ని ఆపవు, పైగా పోయి సంతకం పెట్టి వస్తాడు. ఈ వైఖరి అంతా కూడా, ఈ వ్యవహారం అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒక ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పుడిప్పుడే ఓ 12 ఏళ్ళు అయింది. నిజానికి ఇంకోటి కూడా, అక్కడి నుంచి వచ్చిన వాడు రేవంత్ రెడ్డిని బలి తీసుకుంటామన్నాడు. దానికి కూడా మాకు కోపం వచ్చింది. రేవంత్ రెడ్డికి సంబంధించిన రేషన్ కూడా మేమే పడుతున్నాం, ఆయన పడతలేడు. ఆ రేషన్ కూడా మేమే పడుతున్నాం, బలి తీసుకుంటామని ఎట్లా అంటాం? మా భారతంలో ధర్మరాజు చెప్తాడు, గంధర్వులు వచ్చి దుర్యోధనుని తీసుకొని పోతే భీముడిని బొమ్మంటాడు, పోయి ఆ గంధర్వుల నుంచి విడిపించుకొని రా దుర్యోధను అంటే, ఎందుకు పోతాం, వాడు మనం జంపక తిన్నాడు కదా, వాణిని మనం విడిపించుకొచ్చేదంటే ధర్మరాజు అంటాడు, అరే మనలో మనం కొట్లాడుకున్నప్పుడు మనం 5గురం, వాళ్ళు 100గురు, అవతల వాడితో కొట్లాడాల్సి వస్తే మనం 105గురం రా అంటాం. రేవంత్ రెడ్డి అట్లా మేము నీకోసం మాట్లాడుతున్నాం, నీకు లేకపోయా ఆ సిగ్గు? నువ్వు ఇవాళ ఫెసిలిటేట్ చేయబడితివి, మెల్లమెల్లగా తీసుకురాబడితివి. పైగా ఆయన ప్రకటన చేసిండు, తెలుగుదేశం ఒక ఉదాత్తమైన పార్టీ, ఉన్నతమైన పార్టీ, అది తెలంగాణ గడ్డ మీద లేకపోవడేంది, లేకుండా చేయడం కుట్ర, లేకుండా చేసిన వాళ్ళ గద్దెలు కూల్చండి అన్నాడు. నిజాన్ని బీఆర్ఎస్ చేసిందా లేకుండా తెలుగుదేశాన్ని? తెలంగాణ ప్రజలు చేసింది. ఇదే రేవంత్ రెడ్డి అజ్ఞానం. తెలంగాణ ఉద్యమాన్ని అంతా కేవలం బీఆర్ఎస్ అనుకుంటాడు. తెలంగాణ ఉద్యమం ప్రజలది.
ఇప్పటికైనా ఆ వివేకంలోకి రా, ఆ విచక్షణలోకి రా. తెలుగుదేశాన్ని తెలంగాణ గడ్డ మించి పారద్రోలింది తెలంగాణ ప్రజలు. ఆయన కూటమి గట్టి వస్తే కూడా ఒక్క సీటు ఇవ్వలే కదా సార్. అవును, ఆయన కూడా మారాల్సి వచ్చింది కదా. అంటే ఆయనను మాత్రం చంద్రబాబు నాయుడు ఇట్లా పంపినాడు సార్. ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోతే కోపం ఉంటుంది నాయకుడికి. ఈయన సారెబెట్టి అత్తగారింటికి పంపినట్టు పంపాడు కాంగ్రెస్ పార్టీలోకి. మీరు చూస్తే ఆయన మంచి కాళ్ళు మొక్కి నమస్కరించి పోయేస్తా సార్ అని చెప్పి అక్కడి నుంచి డబ్బు సంచులు పట్టుకొని వచ్చి అవి ఇక్కడ వంచి, నేను అందుకనే తొక్కి పైకి వచ్చిన అంటాడు ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ. అరే ప్రజలకు మొక్కి పైకి రావాలరా నాయన, తొక్కి కాదు అని. ఆయన సంస్కారం అది. ఆయన తెలుగుదేశం పార్టీ పోయింది అని బాధపడితే దాని అర్థమైంది. తెలుగుదేశం పార్టీ వేళ్ళు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అది పక్కా సమైక్యవాద పార్టీ. అది తీర్మానం చేయించడానికి పెద్ద వ్యూహం బన్నాల్సి వచ్చింది. తీర్మానం చేసిన తర్వాత కూడా ఎన్నో నిలబడలేదు దాని మీద.